కన్యామరియ గర్భాన పుట్టి పెరిగి పెద్దవాడై 30 ఏండ్లకు బాప్తిస్మం ఇచ్చు యోహాను చేత బాప్తిస్మం పొంది అప్పటి నుంచి దైవరాజ్యాన్ని గూర్చి లోకానికి ప్రచురపరచడం మొదలుపెట్టాడు. ముందు ఇశ్రాయేలుకి ఆయన ప్రకటిస్తాం మొదలుపెట్టినప్పుడు కొంతమంది ఆయనకు శిష్యులుగా ఏర్పడ్డారు. అప్పట్లో మతనిష్ట కలిగిన వారుగా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళలో నంబర్ 1లో వచ్చేవాళ్ళు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు రోజుకి 5 సార్లు ప్రార్థన చేస్తారు, 5 times. వాళ్ళు ఏదైనా ఆహారం భుజించాలంటే చేతులు కడుక్కోకుండా తీసుకోరు. వాళ్ళకి ధనం వస్తే ఆ ధనంలో దశంభాగం తీస్తారు. దాంతోపాటు ఈ పరిసయ్యులు ఆకుకూరల్లో కూడా దశంభాగం తీస్తారు, సోపు జీలకర్రలో కూడా దశంభాగం తీస్తారు. మామూలు విషయంగా మనకు వచ్చే డబ్బుల్లో మనం దేవుని భాగం దేవునికి తీస్తాం సహజంగా. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, పుదీనా ఆకు ఎంత ఉంటుంది అది ఏమాత్రం, కానీ ఆ పుదీనా ఆకు వాళ్ళు ఒకవేళ కలిగి ఉంటే ఆకులో కూడా దశమ భాగం. సోపు తిన్న తర్వాత నోట్లో వేసుకొని నవ్వులుతామే, అలాగే ఉంటుంది జీలకర్ర కూడా. అందులో కూడా సోపులోను పుదీనాలోను జీలకర్రలోను కూడా వాళ్ళ దశంభాగం తీస్తారు. చూడండి మరి ఎంత నిష్ట కలిగిన వాళ్ళు. కనీసం వారానికి ఒకసారి ఫాస్టింగ్ ఉంటారు. వాళ్ళ వస్త్రాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారు. ఏ కోణంలో చూసినా భక్తిలో నియమ నిష్టల్లో వాళ్ళని కొట్టినోళ్ళు లేరు. చాలా నిష్ఠాగరిష్ఠులు, చాలా భక్తిపరులు. అప్పటి సమాజంలో వీళ్ళు యూదులే అయినా యూదులలో ఈ పరిసయ్య మతనిష్ట కలిగిన వాళ్ళని స్పెషల్గా గౌరవించేవాళ్ళు. అలాంటి వ్యక్తులు వీళ్ళు, ఈ పరిసయ్యులు అనేవాళ్ళు. అయితే యేసు ప్రభు అదేందో పాపం ఇంత నిష్ఠాగరిష్ఠతతో వీళ్ళని కూడా తిట్టేవాడు. ఇక ఆయన లెగిసి మొదలు పెడితే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అని ఇక శాస్త్రులు తర్వాత వీళ్ళే. శాస్త్రులు అంటే వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ధర్మశాస్త్రాన్ని అవోపాసన బట్టినోళ్ళు, దేవుని వాక్యాన్ని పాత నిబంధన గ్రంథముని అవోపాసన బట్టినోళ్ళు ఎత్తి రాసేవాళ్ళు. అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్సులు లేవు కదా. ఇప్పుడంటే ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. మనం ఒక పుస్తకం ఇస్తే 1,00,000 కాపీలని ఇస్తాడు, 1,00,00,000 కాపీలని ఇస్తాడు ముద్ర చేసి. అప్పట్లో ఈ ప్రెస్సులు లేవు కదా, ఎత్తి రాయటమే. చర్మపు కాగితాలు ఉంటాయి, వాటి మీద పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలన్నీ, లేఖనాలన్నీ ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా వాళ్ళకి అందిన కాడికి ఎత్తి రాస్తూ ఉండేవాళ్ళు. పుస్తకాలు తయారు చేస్తూ ఉంటారు శాస్త్రులు అంటే వాళ్ళు. అలా రాసినటువంటి గ్రంథాలు చాలా ఎక్కువ వెలకి వాళ్ళ ప్రజలకు అందిస్తూ ఉండేవాళ్ళు. చాలా ఖరీదన్నమాట. వాళ్ళు లేఖనాలు ఎత్తి రాసేవాళ్ళు. పరిసయ్యులు అంటేనేమో ఇందాక నేను చెప్పినట్టుగా మతనిష్ట కలిగిన వాళ్ళు. కానీ